YM6 న్యూస్ కి స్వాగతం. బోయినపల్లి మార్కెట్ యార్డులో సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ చరణ్ తేజ్ పై బోయినపల్లి మార్కెట్ వర్తక వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు దాడి చేయడం సమంజసం కాదు అని బోయినపల్లి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు గౌడ్ తెలిపారు. చైర్మన్ ఆనంద్ బాబు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ మార్కెట్లో ఉన్న ఆలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చట్టవిరుద్ధమని వారిపై పిఎస్లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అసలు మార్కెట్లో గొడవ ఏంటి అని చూస్తే సోమ దేవేందర్ రెడ్డి కారు పార్కింగ్ చేస్తూ వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్న ఉద్దేశంతో కారు తీయమని చెప్పినందుకు తన కారు తీయమని అంటావా అంటూ సెక్యూరిటీ ఏజెన్సీ చరణ్ పై దాడి చేశాడు. బాధితులు మార్కెట్ ఉన్నతాధికారికి చైర్మన్ కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పరిష్కరించే క్రమంలో దేవేందర్ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని చైర్మన్ ఆనంద్ బాబు పేర్కొన్నారు. చరణ్ తేజ్ పై దాడికి పాల్పడమే కాకుండా తన పట్ల అమర్యాదగా వ్యవహరించినట్లు చెప్పారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో దేవేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చరణ్ పై దాడి చేసిన దేవేందర్ రెడ్డి తప్పించుకునేందుకు బోయినపల్లి మార్కెట్ కమిటీకి వర్తక వ్యాపారుల అసోసియేషన్కు ఈ విషయాన్ని అంటగడుతున్నారని, వ్యక్తిగతంగా ఉన్న విషయాలను మార్కెట్ కమిటీకి రుద్దడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి నోటీసులు జారీ చేసినందుకు ఇలాంటి గొడవలకు తెరలేపుతున్నారని స్పష్టం చేశారు. మార్కెట్లో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటూ తాము మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోమ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ ఆనంద్ బాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఉన్నతాధికారి వెంకన్న, మార్కెట్ వైస్ చైర్మన్ దేవుడు, మార్కెట్ డైరెక్టర్లు రాజేందర్, అస్లం సోపి, సంతోష్, శరత్, సంతోష్, జూలియాస్, ప్రభాకర్ రెడ్డి, మిర్యాల శ్రీను, సదానందం తదితరులు పాల్గొన్నారు. నిరసనంగా మా మార్కెట్ మొత్తం అందరికి తెలియపరిచినాము. మా విషయం తెలియదు ఎవరికి, మా అందరికి నిరసన చేసి అందరికి తెలియపరిచినాము. అందరం ఏమంటున్నారంటే ఈ యొక్క లెటర్ ద్వారా మినిస్టర్ కానీ, కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ముగ్గురికి తెలియపరుస్తూ ఒకరోజు బంద్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాము. అది కూడా రైతులకు దృష్టిలో పెట్టుకొని ఒక డేట్ నిర్ణయిస్తాము. ఇది ఉద్యమం మాత్రం ఆగదు. ఈ చైర్మన్ తొలగించే వరకు మాత్రం మా ఉద్యమం ఆగదు. కిరాయికి ఇచ్చే రూలే లేదు. ఆయన నోట్ ఆయన నేను ముగ్గురికి ఇచ్చిన అంటారు. అసోసియేషన్ వాళ్ళు అందరూ అదే తీసుకుంటాం. నోటీస్ ఇచ్చామన్నా తప్పకుండా చర్య తీసుకుంటాము. నోటీస్ కి వాళ్ళు రిప్లై ఇవ్వాలి కదా. మేము 2-3 రోజుల మా పెద్దలకు చెప్పి అదే ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అన్న. నోటీసులు ఇచ్చినందుకే ఇవన్నీ నోటీసులు ఇచ్చినాము. మొన్న ప్రోగ్రామ్ లా మేము మార్కెట్ గారు చైర్మన్ అయితే సిఇఓతో మాట్లాడి వాటర్ పైప్ లైన్ మార్కెట్ గొంతు దొడపాలని మా ఏమున్నది, గొంతు దడపాలని. వీళ్ళదేమో ఇది ఏడుతున్నది. నీళ్ళు వస్తాయి కదా, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టండి. దేవేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సంబంధిత కాంట్రాక్టర్ ని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అది నా నోటీస్కి వస్తే ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటో ఆయన నాకు కాల్ చేసి చెప్పారు, ఇట్లా మీరున్నారా సార్, రా వచ్చి మాట్లాడచ్చు అంటే రమ్మని చెప్పారు. వచ్చి మాట్లాడడానికి వచ్చి మళ్ళీ నా ముందరనే కొడితే నేను ఒకటే చెప్పాను, చైర్మన్ గారు లేరు, మీరు ఏదన్నా మా దగ్గరికి వచ్చింది సామరస్యంగా మాట్లాడడం కోసం కానీ గొడవపడడం కోసం కాదు. మీరు ఏదైనా ఉంటే రేపు చైర్మన్ గారు వస్తారు, మీరు మాట్లాడతారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని నేను వెంటనే వాళ్ళని పంపించడం జరిగింది. నెక్స్ట్ చైర్మన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించాము. నిన్న జరిగిన ఇష్యూ ఏందని చెప్పి చైర్మన్, వైస్ చైర్మన్ గారు ముందు మాట్లాడడం కోసం పిలిపిస్తే ఇక్కడికి వచ్చి కూడా సంబంధిత ఎవరైతే ఏజెన్సీ కాంట్రాక్టర్ ఉందో వాళ్ళ దగ్గర దుర్భాషలు ఆడడం జరిగింది. చైర్మన్ గారి ముందు దుర్భాషలు ఆడడం కాకుండా ఈ టేబుల్ ని కూడా కొట్టడం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మెంబర్లు అందరూ ఉన్నారు. ఇది జరిగిన ఇష్యూ. అది ఆయన సొంతంగా సంబంధించింది, వ్యక్తిగత సంబంధించింది. అది మార్కెట్ కు ఎందుకు ఆపాదించారు అనేది మాకు తెలియదు. నిన్న వెంటనే నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఈ రోజు చేస్తామంటే కూడా మేము చెప్పాము, అంటే మేము మాట్లాడతాం చేస్తాము, అంతేగాని మీరు ఇల్లీగల్ గా మీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని కూడా చెప్పాము. కానీ వాళ్ళు ఎందుకు ప్రవర్తించారో మాకు తెలియదు. ఈ రోజు వాళ్ళు ధర్నా చేస్తారంటే సంబంధిత కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా అప్రోచ్ కావడం జరిగింది. కేసు కూడా ఫైల్ అయితే మేము అనేది ఏంటంటే చైర్మన్ గారు మంచిగానే చెప్తున్నారు, మనం సామరస్యంగా మాట్లాడేది గొడవలంతా ఎందుకో మాట్లాడండి మంచిగా. లేదు ఈ మార్కెట్ అంతా ఏంది, మీరు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తుర్రా, దౌర్ణం చేస్తున్నారా అని ఈ విధంగా దేవేందర్ రెడ్డి గారు అనడం జరిగింది. దౌర్ణం ఏం లేదు, మీరు మెల్లగా మాట్లాడండి. మీరు ఆవేశంతో వచ్చిండు ఆయన. ఆవేశంతో మా చైర్మన్ గారు కూడా మీరు పెద్ద మనిషి ఇట్లా మాట్లాడుతూ నేను చెప్తుంటే కూడా వాళ్ళు వింటలేరు. అయితే ఆడ ఏమైపోయిందంటే ఈ మార్కెట్ మాది, మీరు తార దూరం చేస్తారు, అది ఇది మమ్మల్ని మమ్మంటారా మీరు, అది ఇదని దేవేందర్ రెడ్డి గారు అన్నారు. ఇదంతా పద్ధతి కాదన్న నేను కూడా చెప్తాను.